ఐఏఎస్లు చివరికి ఎవరిని కలవాలో కూడా ప్రభుత్వం డిసైడ్ చేసుకోండి. కట్టర్ తెలుగుదేశం కార్యకర్తల యొక్క కసి తీర్చడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తే రేపొద్దున జనానికి కసి వస్తుందేమో ఆలోచించుకోవాలి. జవహర్ రెడ్డి ఆ మధ్యన విజయవాడ వచ్చినటువంటి సందర్భంలో కొంతమంది ఐఏఎస్లు కలిశారు. జవహర్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు గారు, చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశారు, రాజశేఖర రెడ్డి దగ్గర పనిచేశారు, జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేస్తారు. ఆయన ఒక ఐఏఎస్. ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు ఏ పదవి ఇస్తే ఆ పదవి చేస్తారు. కానీ ఆయన మీద విష ప్రచారం చేసుకొచ్చింది ఏదైతే కట్టర్ తెలుగుదేశం మీడియా. అది చూసి రెచ్చిపోయినటువంటి కట్టర్ కార్యకర్తల ఆగ్రహావేశాలకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది పెరిగిపోయింది. తాజాగా వైకాపాయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన మాజీ ఐఏఎస్ అధికారి, మాజీ ముఖ్యమంత్రి జగన్ అత్యంత అనేది తేజ్ జవహర్ రెడ్డి ఇటీవల కొందరు ఐఏఎస్ అధికారి తాడేపల్లిలో ఒక అపార్ట్మెంట్ లో రాష్ట్రంగా కలిసి మంత్రాలు జరపడానికి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఏపీ ఎయిడ్స్ నియంత్రణ సొసైటీ ఏపీ శాక్స్ ఎంపీ నీలకంఠారెడ్డి మీద బదిలీ వేటు వేసిందట. ఆయనకు పోస్టింగ్ ఇవ్వకుండా సాధారణ పరిపాలన శాఖలో రిపోర్ట్ చేయాలని ఆదేశిస్తారు. ఈ లెక్కనైతే ఇంకా భవిష్యత్తు ఎట్లా ఉంటది? రేపు పొద్దున పవర్ లో వీళ్ళే ఉంటే ఓకే, అప్పుడు వీళ్ళ ఐఏఎస్లే ఉంటారు, అవతల వాళ్ళు ఉంటారు. రేపు పొద్దున పవర్ మారితే ఇప్పుడున్న ఐఏఎస్లందరినీ అట్లాగా వీఆర్లో పెడతారా? ఇది ఎక్కడ దిక్కుమాలినటువంటి పరిపాలన విధానం?